వెల్కమ్ బ్యాక్. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది. భద్రతా బలగాలు మావోల విప్లవ పోరాట ఆనవాళ్లు లేకుండా చెరిపేస్తున్నాయి. నక్సల్స్ అడ్డాలైన అంబుజ్మాడ్, బస్టర్, మూడ్ ఏరియాల్లో భద్రతా బలగాలు చొచ్చుకుపోయి ఆక్రమించేస్తున్నాయి. క్రాంతికారి జనతన సర్కార్ పేరిట సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న మావోయిస్టుల కలగానే మారిపోతోంది. దండకారణ్యంలో నక్సల్స్ వర్సెస్ భద్రతా బలగాల మధ్య జరుగుతోన్న పోరులతో మరణ మృదంగం మోగుతోంది. దండకారణ్యంలో మావోయిస్టు పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండటంతో భద్రతా బలగాలు విప్లవ పోరాట ఆనవాళ్లను సమూలంగా పెకలించి వేసే పనిలో నిమగ్నమయ్యాయి. నక్సల్స్ కు పెట్టని కోటగా ఉన్న అబూజ్మడ్, బస్తర్, మాడ్ ఏరియాల్లో మావోల ఏరివేత తీవ్రంగా సాగుతోంది. మావోయిస్టులు సేఫ్టీ జోన్ కు వెళ్లి బలగాల కంట పడకుండా జాగ్రత్త పడుతోన్న పరిస్థితి తయారైంది. భద్రతా బలగాలు కీకారణ్యాల్లో కూంబింగ్ యథావిధిగా కొనసాగిస్తూ మావోయిస్టు పార్టీ ఆనవాళ్లు కూడా లేకుండా చర్యలు తీసుకుంటున్నాయి. క్రాంతికారి జనతన్ సర్కార్ పేరిట సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మావోయిస్టు పార్టీని ఏరివేయాలన్న లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున బలగాలను మోహరిస్తున్నాయి. ఎదురుకాల్పుల ఘటనతో అట్టుడికిపోతున్న దండకారణ్య ప్రాంతంలో చాలా వరకు నక్సల్స్ కార్యకలాపాలను కట్టడి చేయడంలో బలగాలు సఫలమయ్యాయి. పోలీసుల లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతలను కనిపెట్టి నిర్వీర్యం చేస్తున్న బలగాలు మావోయిస్టుల స్మారకార్థం నిర్మించిన స్తూపాలను కూడా తొలగించే పనిలో నిమగ్నమయ్యాయి. బస్తర్ పూర్వ జిల్లాలతో పాటు పలు అటవీ ప్రాంతాల్లో కూడా మావోయిస్టులు భారీగా స్మారక స్తూపాలు నిర్మించారు. ప్రతి ఏటా అమరవీరుల వారోత్సవాలు, పార్టీ ఆవిర్భావోత్సవాలతో పాటు ఎన్కౌంటర్ ఘటనల్లో చనిపోయిన వారిని స్మరిస్తూ స్మారక స్తూపాలను ఏర్పాటు చేసేవారు. దండకారణ్యంలో వందల సంఖ్యలో స్మారక స్తూపాలను మావోయిస్టులు నిర్మించారు. అయితే ఇప్పటికే పలు చోట్ల స్మారక స్తూపాలను కూల్చివేసిన బలగాలు మావోయిస్టుల ఇలాఖాలో కూడా చొచ్చుకుపోయి అక్కడున్న స్మారక స్తూపాలను కూడా కూల్చివేస్తున్నారు. తాజాగా బీజాపూర్ జిల్లా ఉసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కాంకేర్ సమీపంలో మావోయిస్టులు నిర్మించిన భారీ స్తూపాన్ని తొలగించారు. స్థాయిలో భద్రతా బలగాలు అయితే షెల్టర్ జోన్గా ఉన్నటువంటి అంబుజ్మడ్ కావచ్చు, బస్తర్ కావచ్చు, మూడ్ ప్రాంతం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేజెక్కించుకుంటూ నెక్స్ట్ గచ్చిరౌలి వరకు కూడా పూర్తి స్థాయిలో భద్రతా బలగాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ముందుకు సాగుతున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. మరోవైపు ఎండాకాలం వస్తుండడంతో అడవులన్నీ కూడా పూర్తిగా కనపడతాయి. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి డ్రోన్స్ ద్వారా మావోయిస్టుల గుట్టునంతా కూడా తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున భద్రతా బలగాలు కూడా పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో పెద్ద ఎత్తున భద్రతా బలగాలు అయితే మావోయిస్టులు ఏరివేతే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో కనపడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి కేవలం గడిసే కిరణ్, ఛత్తీస్గఢ్ నుండి. డ్రోన్ల సాయంతో బలగాలు అడవులను జల్లెడపడుతున్నాయి. మావోలకు పట్టున్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టి ఇంటెలిజెన్స్ నివేదికలతో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఛత్తీస్గఢ్ వ్యాప్తంగా ప్రతి 3 కిలోమీటర్లకు ఒకచోట క్యాంపులు ఏర్పాటు చేసుకుని మావోయిస్టులను తుదముట్టించేందుకు ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టారు పోలీసులు. ఎన్కౌంటర్ జరిగిన తర్వాత కొన్ని రోజుల పాటు మావోయిస్టులు సేఫ్ జోన్లకు వెళ్లి కొంతకాలం అక్కడే ఉండేవారు. అయితే గత కొన్ని నెలలుగా మావోయిస్టుల సేఫ్ జోన్లు అన్ని పోలీసులు ఆక్రమించడం తో ఛత్తీస్గఢ్ నుంచి ఇతర రాష్ట్రాల్లోని మావోలు అగ్రనేతలు వెళ్లినట్లుగా చర్చ జరుగుతోంది. ఎప్పటి నుంచో దండకారణ్యంలో పట్టున్నటువంటి అంబుజ్మడ్ కావచ్చు, మూడ్ కావచ్చు, బస్తర్ ఏరియాలో ఆ ప్రాంతాలన్నీ ఇప్పటికే పోలీసులు చేజెక్కించుకున్నారు. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి షెల్టర్ జోన్లన్నీ కూడా క్లోజ్ చేశారు. పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. మావోయిస్టులు ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళకు ఉన్నటువంటి అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఇన్ఫార్మర్లను కూడా పూర్తిగా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర బలగాలు, బెటాలియన్ సిబ్బంది కూడా 3 అంచెల పెద్ద ఎత్తున టీంలుగా ఏర్పడి దండకారణ్యం అంతా కూడా చుట్టుముట్టేస్తున్నారు. కూంబింగ్ అయితే విస్తృతంగా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీంతో పాటుగా మావోయిస్టులకు సంబంధించి నాయకులు, అగ్ర నాయకులు ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళుగా ఉన్నటువంటి స్తూపాలను కూడా పూర్తిగా క్లీన్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మావోయిస్టు పార్టీకి ఎక్కడా పట్టు లేదు అనే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మావోయిస్టులకు సంబంధించిన స్తూపాలన్నీ కూడా ఒక్కొక్కటిగా పడగొడుతున్నాయి భద్రతా బలగాలు. ఇప్పటికే అంబుజ్మడ్లో కావచ్చు, బస్తర్లో కావచ్చు, మూడ్ ప్రాంతంలో కావచ్చు, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి మావోయిస్టులకు సంబంధించిన శిలాఫలకాలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. పోలీసులకు మావోలకు మధ్య జరుగుతోన్న పోరుతో దండకారణ్యంలో ఉన్న గిరిజన గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
ఏ తూట ఎటు నుంచి వచ్చి పడుతుందో అని భయాందోళనకు గురవుతున్నారు. దీంతో పాటు మావోయిస్టులకు పట్టున్న గ్రామాలపై దృష్టి పెట్టిన పోలీసులు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లోని ప్రజలకు ఉపాధి మార్గాలు చూపిస్తున్నారు. మావోయిస్టుల అగ్రనాయకత్వం మాత్రం ఛత్తీస్గఢ్, ఏపీ, తెలంగాణ, ఒరిస్సా, మహారాష్ట్ర సరిహద్దుల్లోని సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు అయితే పట్టు నిలుపుకుంటున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి నేతలు సెంట్రల్ జోన్గా ఉన్నటువంటి అంబుజ్జిమండ్ కావచ్చు, బస్తర్ కావచ్చు, మూడ్ ప్రాంతం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేజెక్కించుకుంటూ నెక్స్ట్ గచ్చిరౌలి వరకు కూడా పూర్తి స్థాయిలో భద్రతా బలగాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. మరోవైపు ఎండాకాలం వస్తుండడంతో అడవులన్నీ కూడా పూర్తిగా కనపడతాయి. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి డ్రోన్స్ ద్వారా మావోయిస్టుల గుట్టునంతా కూడా తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున భద్రతా బలగాలు కూడా పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో పెద్ద ఎత్తున భద్రతా బలగాలు అయితే మావోయిస్టులు ఏరివేతే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో కనపడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి కేవలం